ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రులు ఎందుకంటే 10-12 సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంఘం కార్యకర్తగా ఒక విద్యార్థికి ఇక్కడ ఉన్నా తమ్ముళ్ళందరూ కొత్తగా వచ్చిన తమ్ముళ్ళు చాలా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ విద్యార్థి సంఘంలో నాయకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు కొంత చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎమోషన్స్ తో ఉద్యమాన్ని ఎన్ని రోజులు తీసుకువెళ్ళగలం దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు మా అంటే వారం రోజులు అంతకన్నా ఎక్కువగా వెళ్ళదు కనుక అటువైపు ఆంధ్ర వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడు ఒక్క మాట మాట్లాడు ఆలోచిస్తాడు అనవసరంగా ఎగిరిపడాడు ఎక్కడ ఏం చేయాలనో అక్కడ చేస్తాడు. ఆయన గొర్రెటంకన రాశాడు కదా ఎక్కడ చూసిన జిల్లేలు అమ్మ జిల్లేలు వీడు ఎదురుంగానే కూర్చుంటాడు జిల్లేలు అమ్మ జిల్లేలు సెక్రటరేట్ ముందు జిల్లేలు అమ్మ జిల్లేడు వాడు దిష్టి బొమ్మ అయి ఉంటాడు జిల్లేలు అమ్మ జిల్లేలు వాడు ఎక్కడ ఏం మాట్లాడు ఎక్కడైతే సంతకం పెట్టాలనో ఎక్కడ మీట వస్తాలనో అట్లా మొదలు పెడతాడు ఎమోషన్స్ లేకుండా. అయితే ఎమోషన్స్ అనేటటువంటి ఉద్యమాన్ని మనం ఎమోషన్ కు గురైతే మనమంటే కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన విద్యార్థులం మనం. ఇక్కడ మనమంటే 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు విశ్వాసాలు వాళ్ళ నమ్మకాలు వాళ్ళ కన్నీరు వాళ్ళ నెత్తుటి చుక్కలు మనం ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఆశలన్నీ మనం మీద పెట్టి వచ్చారు. మనం ఎమోషన్స్ గురవుతే ఆ ఆశలు ఎక్కువ కాలం వాటిని సాధించలేదు. వాళ్ళని ఎమోషన్ గురి చేయాలి, ఒక గ్రామాన్ని ఎమోషన్ గురి చేయాలి, ఓ మండలాన్ని ఎమోషన్ గురి చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమోషన్ కాదు, బయట ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 83 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న 6033 హై స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కలుపుకొని 11,000 స్కూల్స్ ఉన్నాయి. అవి కదలాలి, వాళ్ళని ఎమోషన్ గురి చేయాలి. పాట పాడే కళాకారుడైనా మాట్లాడేవాడైనా ఉద్యమం చేసేవాడైనా మనం ఎమోషన్ గురైతే వాళ్ళని ఎమోషన్లోకి తీసుకురాలి. కనుక ఇవాళ మనం అట్లా ఆలోచించాల్సిన సందర్భం ఇది.